अस्सलामुअलैकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। रुकन असम्बली जोगू रामन्ना पर शिकस्त का खौफ। कंदी श्रीनिवास रेड्डी ने कांग्रेस पार्टी कारकुनान पर गैर कानूनी मुकदमा दर्ज कराने रुकन असम्बली पर लगाया इल्ज़ाम। जारिया माह की 30 तारीख से कपास की खरीदारी का आगाज़। ज़रूरी इक़दामात करने अहदेदारों को ज़िला कलेक्टर ने दी हिदायत। KCR हुकूमत में तमाम तबक़ात के साथ नाइंसाफ़ी। ज़िला सदर कांग्रेस निर्मल श्री हरि राव ने लगाया इल्ज़ाम। मौजूदा BRS हुकूमत को शिकस्त देने अवाम को दिया मशवरा। और अब ख़बरें तफसील से। कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी ने कहा कि उनके पार्टी कारकुनों पर झूठे मुकदमात दर्ज करके डराने की कोशिश की जा रही है, लेकिन वह पार्टी कारकुनान के साथ खड़े हैं और उनकी हिफाजत करेंगे। इन्होंने जैनत मंडल के लक्ष्मीपुर गांव के महिपाल रेड्डी के ख़िलाफ़ इक़दाम कत्ल का मुकदमा दर्ज करने की सख्त मज़म्मत की। इन्होंने आबाई गांव जाकर मुतासिरा ख़ानदान के अफराद को तसल्ली दी और हिम्मत अफ़ज़ा कलिमात कहे। इन्होंने यकीन दिलाया कि वह हर तरह से उनके साथ खड़े होंगे। इन्होंने MLA जोगू रामन्ना पर साजिशें करने का इल्ज़ाम लगाया, क्योंकि वह आवाम की तरफ से कांग्रेस पार्टी की हिमायत को बर्दाश्त नहीं कर पा रहे हैं। इन्होंने रुकन असम्बली जोगू रामन्ना पर कांग्रेस कायदीन पर गैर कानूनी मुकदमात के ज़रिए हिरासा करने और डराने का इल्ज़ाम आयद किया। उनका कहना था कि रुकन असम्बली जोगू रामन्ना शिकस्त के खौफ से कांग्रेस पार्टी कारकुनों के हौसले को पस्त करने की नाकाम कोशिश कर रहे हैं। इन्होंने कहा कि कुछ पुलिस वाले BRS पार्टी के हक़ में काम कर रहे हैं। उनके ख़िलाफ़ इलेक्शन कमीशन से शिकायत करने का इन्होंने इंतबा दिया। పేపర్ కటింగ్ తన పెద్ద మనిషి తను ఏం చేసిండు? జోగు రామన్నది ఉంచుకొని తిన్నాడా? ఎవరి కష్టం వాళ్ళు చేసుకున్నారు. మాకు కూడా ఎంతో బాధ అనిపించింది అన్నట్టు ఇట్లా మాట్లాడినేమో కోటు ముంగట గట్ట సార్ మాట్లాడి పోయిండు. MLA జోగు రామన్న గారు 15 సంవత్సరాల నుంచి అధికార దుర్వినియోగం చేసి లక్ష్మీపూర్ గ్రామంలో ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామం ఇది. అట్లాంటి ప్రశాంతమైన గ్రామంలో చిచ్చుబెట్టింది ముమ్మాటికి జోగు రామన్నని. కాటిపల్లి తిరుపతి రెడ్డి గారు ఒక పార్టీ పరంగా భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉండడం సాధారణం రాజకీయాలలో సిద్ధాంతపరమైనటువంటి పోరాటమే తప్ప వ్యక్తిగత పోరాటాలు ఏముంటాయి? వీళ్ళ తండ్రిని జోగు రామన్న గారి కొడుకే వీరి తండ్రి కాటిపల్లి తిరుపతి రెడ్డి గారిని చంపేసిండ్రు, జోగు రామన్న గారే చంపిపించిండ్రు అని ఆదిలాబాద్ అంతా కోడైకుస్తున్నది. ఆ కోర్టు కేసు ఇప్పుడు కోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉన్నది. తండ్రి లేని పిల్లగాడు ఆడవాళ్ళ మీద వీళ్ళ కుటుంబం మీద కక్ష కట్టి పోలీస్ కేసులు పెట్టించి అలా కాటిపల్లి తిరుపతి రెడ్డి గారిని జోగు రామన్ననే చంపేసిండు అన్నటువంటి ఆరోపణ నింద ఎదుర్కొంటున్నాడు జోగు రామన్న. ఇప్పుడు మళ్ళీ కాటిపల్లి తిరుపతి రెడ్డి గారి సొంత తమ్ముడు మహిపాల్ రెడ్డి గారిని ఈరోజు అటెంప్టివ్ మర్డర్ కింద సెక్షన్ 307 హత్యాయత్నం కింద ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేపించి జైల్లో పెట్టియడం ఇది ముమ్మాటికి దుర్మార్గమే. ఈపాయగూడ గ్రామంలో నారాయణ రెడ్డి కాక మీద కూడా కేసులు పెట్టించి ఆయన 35 రోజులు జైలు ఉంచారు. బోరజుల కిష్టరెడ్డి గారి కుటుంబం మీద, అనంతపూర్ల రామరెడ్డి గారి కుటుంబం మీద ఇట్లా పెద్దవాళ్ళని హత్యాయత్నం కేసులు, SC ST అట్రాసిటీ కేసులు పెట్టడం అంటే ఇది మనల్ని రాజకీయంగా విభేదించే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడమే. ఇనుప సంఖ్యలేసి వాళ్ళని అనగదొక్కి గొంతు నులుమాలను చూడడమే. పోలీసులు కూడా నీతిగా న్యాయంగా చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి DSP ఉమేందర్
జోగురామన్న తొత్తులాగా వ్యవహరించడం దేనికి సంకేతం అండి? డిఎస్పి ఉమేందర్ అనే వ్యక్తి కాసు జోగురామన్న బంధువు. డిఎస్పి ఉమేందర్ మీద ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నాం. చట్టబద్ధంగా వ్యవహరించు, న్యాయబద్ధంగా వ్యవహరించు. ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్య తీసుకొని ఆదిలాబాద్ నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని మేము ఎలక్షన్ కమిషన్ని కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను భరోసా కల్పిస్తున్నా, ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన పని లేదు. కంటికి రెప్పలాగా ప్రతి ఒక్క కార్యకర్తని, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఏ చిన్న ఖర్చు అయినా కూడా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ నేను చూసుకుంటాం. మైపాల్ రెడ్డి గారి కుటుంబం ఈ రోజు నుంచి ఒక్క లాయర్కి ఒక్క ఫీజు కూడా చెల్లించాల్సినటువంటి పని లేదు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేమందరం తోడుగా ఉన్నాం. ज़िला कलेक्टर आदिलाबाद राहुल राज ने अहदेदारों को हिदायत दी कि वह इस माह की 30 तारीख से कपास की ख़रीदारी का आगाज़ करने के लिए तमाम इंतज़ामात मुकम्मल करें। हफ्ते की शाम कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में कपास की ख़रीदारी के आगाज़ पर अहदेदारों, ताजिरों और लारी यूनियन के नुमाइंदों के साथ एक जायज़ा इजलास मुनक़्क़िद हुआ। कलेक्टर ने कहा कि किसानों की तरफ से उगाई जाने वाली कपास की फसल की कम से कम इमदादी कीमत फराहम करके कपास की ख़रीदारी की जानी चाहिए। रवा माह की 30 तारीख को ख़रीदारी के आगाज़ के पेश नज़र मार्केटिंग अफसरान को मार्केट यार्ड में वज़नी मशीनों, नमी मापने वाली मशीनों वग़ैरह के इंतज़ामात मुकम्मल करने की हिदायत दी। इन्होंने कहा कि ताजिरों, लारी यूनियन और किसानों की अंजुमनों के नुमाइंदों की तजावीज़ पर गौर करने के बाद ही ख़रीदारी शुरू की जाएगी। इस मौके पर लारी यूनियन के नुमाइंदों और ताजिरों ने इजलास में अपनी तजावीज़ और आरा से आगाह किया। ఇది కంప్లీట్ అయితే మేము కొనడానికి ముందుకు వస్తుంది. ఈ సమస్య ఇంకా సర్దుమణికి వస్తుంది సార్. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లారీ हमारे को हेल्प करो, यहाँ से जो डिफरेंस है उसके ऊपर डीजल जो खर्चा है वही इसके हिसाब करने के लिए तैयार है साहब। हमेशा वो लोग हमारा जैसा हमारे ऊपर ही लागेदार थे साहब। ट्रांसपोर्ट के ऊपर एक महीना था, बाद 6 महीने तक काम नहीं होता था और एक महीने में एक बार सीरियस में आता। हमेशा जो रह के इसके अंदर पूरा भी काम करने के लिए तैयार है। ఇప్పుడు మన మీ ట్రేడర్స్ నుంచి నిజాన్ని మాకు తర్వాత మన రిక్వెస్ట్ ఏదంటే సార్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు సార్ భూమన్న హిందీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు, లారీ వాళ్ళు తీసుకునేది సార్. మరి కాకుండా మేము నడుపుకుంటూ వస్తున్నాం సార్. కానీ గత 40 సంవత్సరాల నుంచి కూడా అమలులోకి వచ్చింది సార్. ఇదే పరిస్థితి ఉంటే మరి ప్రతి 35,000కు ముట్టుడు సరిగ్గా యువకులను తీసుకున్నాం. ఇండైరెక్ట్గా మనం ఈ రేట్ చూసుకొని ఇది కూడా లాభం రాకపోతే ఇక్కడ సందేశం ఉంది. రేట్ ఉందా సార్? మీరు 70,000 రేట్ ఉంటే వాళ్ళని కూర్చొని మాట్లాడుకోమన్నారు సార్. సో ఇది టైం కాదు. సో మీరందరూ కూడా కొద్దిగా పట్టువిడుపు ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో లారీ అసోసియేషన్ వాళ్ళు, లారీస్ పెట్టేవాళ్ళు కానీ, మిల్లర్స్ కానీ, సో మేము స్టబన్గా ఇట్లనే చేస్తామనేసి మేము కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంత స్ట్రిక్ట్గా వెళ్తామో అది మేము మా సైడ్ నుంచి కూడా ఉండేది ఉంటుంది. సో అంతవరకు నేను పోదలుచుకోలేదు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు మేము డిసైడ్ చేసే అంత టైం లేదు. సో ఇప్పుడు లాస్ట్ టైం అయితే ఏదైతే కంటిన్యూ అవుతుందో, సో లాస్ట్ టైం ఏదైతే కంటిన్యూ అవుతుందో సో దానికి ఏమైనా కొద్దిగా మెరుగుపరిచేటటువంటి విధంగా చేయగలిగితే నేను ఇంటర్నల్గా మళ్ళీ డిస్కస్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో, మళ్ళీ మార్కెటింగ్ వాళ్ళతో. సో వీళ్ళందరితో డిస్కస్ చేసి ఒక కన్సెన్సస్, సో మీకు కానీ లాస్ కావద్దు, మీకు కానీ లాస్ కావద్దు, మెయిన్ అల్టిమేట్గా ఫార్మర్ లాస్ కావద్దు. సో ముగ్గురికి లాస్ కాని విధంగా ఏదో ఒక ఎమికబుల్ సొల్యూషన్ నేను రేపటికల్లా డిసైడ్ చేస్తాను. సో అందరూ దానికి అబైడ్ అయి ఉండాలి. निर्मल हलका कांग्रेस पार्टी के उम्मीदवार और डीसीसी सदर श्री हरि राव ने कहा कि आवाम से सिर्फ ज़ुबानी वादे करने वाली केसीआर हुकूमत को इस इलेक्शन में सबक सिखाना चाहिए। निर्मल देही मंडल के चितियाला गांव के सरपंच चिनाया, ज़िला मरकज़ में रामनगर के निज़ामुद्दीन, गाजुलपेट के शहबाज और मोइन मुस्लिम अक़लियती नौजवान इतवार को बड़ी तादाद में कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की।
श्री हरि राव ने उन्हें पार्टी खंडवा पहनाकर गर्मजोशी से खैर मकदम किया। इन्होंने कहा कि KCR के दौरे हुकूमत में किसी भी तबके के साथ इंसाफ नहीं किया गया। इन्होंने कहा कि कांग्रेस पार्टी के इख्तिदार में आने पर 6 ज़मानों पर अमल दरामद करवाया जाएगा। इन्होंने कहा कि महालक्ष्मी स्कीम के ज़रिए हर खातून को 2500 रुपये और गैस सिलेंडर 500 रुपये में दिया जाएगा। इन्होंने कहा कि BJP और BRS एक ही घोंसले के परिंदे हैं और दोनों पार्टियों को आने वाले इंतखाबात में शिकस्त देना अवाम की ज़िम्मेदारी है। अब मेरे पीछे से चल जाओ। हमारे पहले के बहुत उस्मान साहब हमारे पहले के गुजारिश करता हूँ जनाब सैयद शौकत साहब, इधर देखो, इधर देखो। कोई भी आना चाहे तो इधर आ सकते हैं, कोई बाधा नहीं। वही सबसे गुजारिश करता हूँ कि वो भी आए। आ जाओ भाई, हिम्मत करके आ जाओ, डरने की जरूरत नहीं किसी से भी, डरना नहीं किसी से भी, आ जाओ। जनासेना पार्टी के आदिलाबाद इंचार्ज नरेंद्र नायक ने कहा कि जनासेना ने आने वाले असम्बली इंतखाबात में आदिलाबाद ज़िले से इलेक्शन लड़ने का ऐलान किया है। BJP इत्तेहाद के हिस्से के तौर पर हल्क़े बोत, खानापुर और आसिफाबाद हलक़ों में से एक सीट का इंतखाब करके जनासेना पार्टी को अलर्ट किया जाएगा। इन्होंने जनासेना कायदीन के साथ आदिलाबाद टाउन के प्रेस क्लब में मुनक़्क़दा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए सहाफ़ियों को तफसीलात से वाकिफ़ करवाया। इन्होंने वाज़ेह किया कि वो आइंदा असम्बली इंतखाबात में हिस्सा लेंगे। इन्होंने कहा कि सीट एडजस्टमेंट के बारे में अनकरीब ऐलान किया जाएगा। इस सिलसिले में जल्द आइंदा का लाहे अमल तय किया जाएगा। इस मीटिंग में राकेश आज़ाद, रवि तेजा, अनिल, कार्तिक, विनय, संतोष और दीगर मौजूद थे। ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఖానాపూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బరిలో ఉండబోతున్నది. జనసేన పార్టీ బీజేపీలో పొత్తులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక నియోజకవర్గాన్ని జనసేన కేటాయించాలని జనసేన పార్టీ ఆదిలాబాద్ జిల్లా నుంచి మేము కోరుతున్నాం. బోతు, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో ఏదైనా ఒక నియోజకవర్గాన్ని జనసేన కేటాయించాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో విశేష ఆదరణ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొన్ని వేల మంది ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కనీసం ఒక నియోజకవర్గాన్ని పార్టీకి కేటాయించాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీని బలపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఈ ప్రాంతంలో ఉంటుందని, వారాహి యాత్ర ఆదిలాబాద్ జిల్లాను మొదలుకొని ఆదిలాబాదు మరియు ఖానాపూరు, బోతు, ఆసిఫాబాద్ ప్రాంతంలో ఉంటుందని జనసేన పార్టీ నుంచి మేము ప్రకటిస్తున్నాం. దయచేసి బీజేపీ అధిష్టానం పెద్దలు కిషన్ రెడ్డి గారు మరి ఒకసారి ఆలోచించి ఈ ప్రాంతం నుంచి జనసేన పార్టీకి ఒక టికెట్ ఇవ్వాలని, ఆదిలాబాదులో నివసిస్తున్న మాలాంటి జనసేన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. मुस्लिम हुकूक़ जद्दोजहद कमेटी के अरकान ने हुकूमत से मुतालबा किया कि वो मुस्लिम अक़लियतों को मुनासिब तरजीह दें और फलाही स्कीमें मुतारफ़ करवा कर मुआशी तरक्की में अहम रोल अदा करें। शहर मुस्तक़र आदिलाबाद के महल रिक्शा कॉलोनी में वाक़ एक ख़ानगी फंक्शन हॉल में मुस्लिम डिक्लेरेशन कम मुशाहरे के नाम से मुनक़्क़दा मीटिंग में कई अरकान ने शिरकत की। कायदीन का कहना था कि BRS हुकूमत मुस्लिम अक़लियतों के साथ इम्तियाज़ी सलूक का मुज़ाहरा कर रही है। इन्होंने कहा कि 100% सब्सिडी कर्ज़े जात देने और फलाही स्कीमों में गफलत का मुज़ाहरा कर रही है। इन्होंने मुस्लिम बंधु को नाफिज करने और दलित बंधु की तरह कर्ज़ की सहूलत फराहम करने हुकूमत से पुरज़ोर मुतालबा किया। मुस्लिम हक़ुल पोराटा समिति की जानिब से आइए हज़रात, दोनों कायनात को मैं हक बंदगी का अदा कर रहा हूँ। रातों में तारों भौरों का दिल लगा, अल्लाहु अकबर, अल्लाह
आदिलाबाद की बात करें तो मुसलमानों के साथ इन 9 सालों में 2009 से लेकर अभी तक बहुत ज्यादती की गई है, जबकि हमारे वोटों को इस्तेमाल किया गया। पिछली बार देखिए आप 2014 से माइनॉरिटी लोन्स नहीं थे, हाल में माइनॉरिटी लोन दिए गए, लेकिन वो भी जो सो 1 लाख रुपए 2014 के बाद से लेके वो सिर्फ 200 लोगों को दिया गया है, जबकि 6,500 लोग माइनॉरिटी लोन के लिए अप्लाई किए हैं। हमारा ये डिमांड है कि जैसा मुसलमान BCE है तो हमको भी जो है सो BC कॉर्पोरेशन से लोन जारी किया जाए, क्योंकि हम ई में आते हैं। माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन की जगह BC कॉर्पोरेशन से लोन दिया जाए, और जिस तरीके से जिस स्तर से दलित बंधु दिया जा रहा है उसी तरीके से जो सो मुस्लिम बंधु भी दिया जाए। कम से कम मुस्लिम बंधु में 10 लाख का लोन हमारा डिमांड है। और गृह लक्ष्मी, डबल बेडरूम, ऐसे बहुत सारे स्कीम आते हैं जिसमें मुसलमानों को सरासर नजरअंदाज किया गया है। हम तहरीरी तौर पे घर घर जाएंगे, रिजर्वेशन के सिलसिले में हम घर घर जाकर दस्तखती मुहिम चलाएंगे इंशाल्लाह इलेक्शन तक, और हमारे जो जायज़ डिमांडों को पूरा करेंगे सियासी जमात, हम इंशाल्लाह उसको सपोर्ट करेंगे। ये तेलंगाना मुस्लिम हक़ुल्लाह पोराटा समिति का डिमांड है। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी अपनी फाउंडेशन के ज़ेर एहतमाम मुख्तलिफ़ खिदमात को जारी रखे हुए हैं। प्रजा सेवा भवन में ज़रूरतमंदों और मुसाफिरों के लिए शुरू किया गया खाना खिलाने का सिलसिला जारी है। रोज़ाना सैकड़ों अफराद इस्तिफ़ादा कर रहे हैं। పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే కందీసీనన్నా, ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక, నువ్వు సమతా మమతల పిలుపా సాగే ఉద్యమకేక, వేదన తీర్చే వెలుగే నువ్వన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। रुकन असम्बली जोगू रामन्ना पर शिकस्त का खौफ, कंदी श्रीनिवास रेड्डी ने कांग्रेस पार्टी कारकुनान पर गैर कानूनी मुकदमा दर्ज कराने रुकन असम्बली पर लगाया इल्ज़ाम। जारिया माह की 30 तारीख से कपास की खरीदारी का आगाज़, ज़रूरी इक़दाम करने अहदेदारों को ज़िला कलेक्टर ने दी हिदायत। KCR हुकूमत में तमाम तबक़ात के साथ नाइंसाफ़ी, ज़िला सदर कांग्रेस निर्मल श्री हरि राव ने लगाया इल्ज़ाम। मौजूदा BRS हुकूमत को शिकस्त देने अवाम को दिया मशवरा। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।